హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారత కాలం నాటి అత్యంత శక్తివంతమైన 7 ఖడ్గవీరుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ఖడ్గవీరులలో ఒకడు అభిమన్యుడు. ఇతడు తన మామయ్యలైన శ్రీకృష్ణుడు, బలరాముడు అలాగే తన తండ్రి అయిన అర్జునుడి దగ్గర యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. అంతేకాకుండా అభిమన్యుడు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో మంచి శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో పద్మవ్యూహంలోకి ప్రవేశించి తన ఖడ్గ నైపుణ్యంతో ఎంతోమంది వీరులను సంహరించాడు. అలాగే మహాభారత కాలం నాటి ఖడ్గవీరులలో మరొక శక్తివంతమైన ఖడ్గవీరుడు మహాబలశాలి భీముడు. ఒకసారి భీముడు కళింగ దేశపు యువరాజుపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భీముడు అతడిని తన ఖడ్గంతో సంహరించాడు. ఇది తెలుసుకున్న కళింగ దేశపు రాజు తన సైన్యంతో కలిసి వచ్చి భీముడిని చుట్టుముట్టాడు. దానితో భీముడు తన ఖడ్గం తీసుకొని ఆ రాజు యొక్క తలను నరికేశాడు. అంతేకాకుండా ఇలా ఎంతో మంది రాజులను భీముడు తన ఖడ్గంతో సంహరించాడు. అలాగే మహాభారత కాలం నాటి ఖడ్గవీరులలో అత్యంత శక్తివంతమైన ఖడ్గవీరుడు అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధము పూర్తయిన తర్వాత పాండవులు విజయం సాధించడంతో అది తట్టుకోలేని అశ్వత్థామ ఆ రోజు రాత్రి తన ఖడ్గమును తీసుకొని పాండవుల శిబిరానికి వచ్చి అక్కడ బయట ఉన్న దుష్టంజమును తన ఖడ్గంతో నరికేస్తాడు. అంతేకాకుండా అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి వెళ్ళి పాండవుల కుమారులైన ఉప పాండవులను కూడా తన ఖడ్గంతో నరికి చంపేస్తాడు. అంతేకాకుండా అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో తన ఖడ్గ నైపుణ్యంతో శిఖండిని అలాగే పాండవ సైన్యాన్ని మొత్తం నరికేశాడు. అలాగే ఒకసారి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యం అంతా అలసిపోయి ఉంటే అశ్వత్థామ ఒక్కడే ఒంటరిగా పాండవ సైన్యం యుద్ధం చేశాడు. అంతటి శక్తివంతమైన ఖడ్గవీరుడు అశ్వత్థామ. అలాగే మహాభారత కాలం నాటి ఖడ్గవీరులలో అత్యంత శక్తివంతమైన ఖడ్గవీరుడు సాత్వికి. ఇతడు అర్జునుడికి ప్రియ శిష్యుడు. అంతేకాకుండా సాధ్వికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో పాండవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే సాధ్వికి కురుక్షేత్ర యుద్ధంలో తన ఖడ్గముతో కృతవర్మను నరికి చంపేశాడు. అలాగే మహాభారత కాలం నాటి ఖడ్గవీరులలో అత్యంత శక్తివంతమైన ఖడ్గవీరులలో మరొకరు సహదేవుడు. ధర్మరాజు హస్తినపురానికి రాజు అయిన తర్వాత సహదేవుడిని దక్షిణ దిక్కుకు పంపించాడు. అప్పుడు సహదేవుడు ఆ దిక్కున ఉన్న రాజ్యాల సైనికులందరినీ తన ఖడ్గంతో సంహరించి ఆ రాజులను అన్నిటినీ హస్తినపురానికి సామంత రాజులుగా మార్చేశాడు. అలాగే మహాభారత కాలం నాటి అత్యంత శక్తివంతమైన 7 మహావీరులను రెండవ వాడు అర్జునుడు. ఇతడు ధనుర్విద్యలోనే కాకుండా అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యాన్ని పొందాడు. అర్జునుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గర అన్ని రకాల అస్త్ర విద్యలను అలాగే అన్ని రకాల ఆయుధ విద్యలను కూడా నేర్చుకున్నాడు. అలాగే ఒకసారి అర్జునుడు తను నేర్చుకున్న ఖడ్గ విద్యతో స్వయంగా మహాశివుడితోనే యుద్ధం చేసి మహాశివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మహాశివుడి ద్వారా పాశుపతాస్త్రాన్ని పొందాడు. అలాగే మహాభారత కాలం నాటి అత్యంత శక్తివంతమైన ఖడ్గవీరులలో మొదటివాడు నకులుడు. నిజంగా నకులుడు మహాభారత కాలంలో అత్యంత శ్రేష్టమైన ఖడ్గవీరుడు. ఇతని దగ్గర బ్రహ్మదేవుడి ప్రసాదించిన దివ్య ఖడ్గం కూడా ఉంది. అలాగే నకులుడు కురుక్షేత్ర సమయంలో తన ఖడ్గంతో ఎంతోమంది కురు సైనికులను సంహరించాడు. అంతేకాకుండా కురుక్షేత్రం 18వ రోజు కర్ణుడి కుమారుడైన చిత్రసేనుడిని నకులుడు తన ఖడ్గంతో సంహరించాడు. అలాగే నకులుడు కురుక్షేత్రంలో కర్ణుడి మరో కుమారుడైన వృక్షసేనుడి అలాగే ఎంతోమంది కౌరవ సైన్యాన్ని తన ఖడ్గంతో సంహరించాడు. అంతేకాకుండా నకులుడు ఎంత శ్రేష్టమైన ఖడ్గవీరుడు అంటే వర్షపు చినుకును కూడా 2 ముక్కలుగా చేయగల సామర్థ్యం గలవాడిగా మహాభారతంలో చెప్పబడింది. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.